నమస్కారం ప్రైమ్ 9 కు స్వాగతం. యూపీఐ ద్వారా 3000కు పైగా చెల్లింపులు చేస్తే ఛార్జీలు పడతాయా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు నిజమేనా? ఈ ప్రచారంపై కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా క్లారిటీ ఇచ్చింది. అసలు నిజం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. యూపీఐ ద్వారా జరిగే డిజిటల్ చెల్లింపులపై ఎలాంటి కొత్త ఛార్జీలు విధించే ప్రతిపాదన లేదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఇటీవల 3000కు పైగా యూపీఐ ట్రాన్సాక్షన్లపై మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అంటే ఎండిఆర్ అమలు చేయనున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కేంద్రం తేల్చి చెప్పింది. దేశంలో డిజిటల్ పేమెంట్లను మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో యూపీఐ సేవలు ఎప్పటిలాగే పూర్తిగా ఉచితంగానే కొనసాగుతాయని ఆర్థిక శాఖ వెల్లడించింది. పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ యాక్ట్ 2007లోని సెక్షన్ 10A ప్రకారం యూపీఐ లావాదేవీలపై బ్యాంకులు లేదా పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ల వినియోగదారుల నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరాదని మరోసారి గుర్తు చేసింది. అలాగే సిబిడిటి నోటిఫికేషన్ ప్రకారం భీమ్ యూపీఐ, యూపీఐ క్యూఆర్ కోడ్, రూపే డెబిట్ కార్డ్ లావాదేవీలపై మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ప్రస్తుతం 0%గానే ఉందని తెలిపింది. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం వేరువేరు నిబంధనలు అమల్లో ఉంటాయి. ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ లేదా డిజిటల్ వ్యాలెట్స్ ద్వారా యూపీఐ ఉపయోగించి 2000కు పైగా వ్యాపార లావాదేవీలు జరిగితే గరిష్టంగా 1.1% వరకు ఇంటర్చేంజ్ ఫీజు వర్తించే అవకాశం ఉంటుంది. అయితే ఈ మొత్తం వినియోగదారుడు చెల్లించాల్సినది కాదు, సంబంధిత చెల్లింపు వ్యవస్థల మధ్య మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇక యూపీఐతో లింక్ చేసిన రూపే క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపులు చేస్తే సాధారణ క్రెడిట్ కార్డులకు వర్తించే మర్చెంట్ డిస్కౌంట్ రేట్ నిబంధనలనే అమల్లో ఉంటాయి. కాబట్టి యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు వస్తున్నాయన్న ప్రచారాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. సాధారణ యూపీఐ ట్రాన్సాక్షన్లను ఇప్పటికే పూర్తిగా ఉచితమే అని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది. ఇలాంటి తాజా బిజినెస్ అప్డేట్స్ కోసం ప్రైమ్ 9 న్యూస్ని ఫాలో అవుతూ ఉండండి.